హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫస్ట్ టైం అమెరికా ఇండియాకి F-35 జెట్స్ని ఇస్తామని ఆఫర్ చేసింది. మోదీ గారు ఇప్పుడు అమెరికాలోనే ఉన్నారు. ట్రంప్ని ఇలాన్ మస్క్ని కలిసి మాట్లాడాక ట్రంప్ ఈ సంవత్సరం మేము ఇండియాకి ఆయుధాల అమ్మకాన్ని పెంచాలనుకుంటున్నాం. మా ప్రభుత్వం F-35ని అమ్మడానికి సిద్ధంగా ఉంది. ఈ సేల్కి దారిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టామని చెప్పాడు. ఒకప్పుడు F-16 ఇంటర్నేషనల్ మార్కెట్ని ఎలా డామినేట్ చేసిందో ఇప్పుడు F-35 కూడా అలా డామినేట్ చేస్తుంది. ట్రంప్ ఈ F-35తో బిజినెస్ని ఇంకా పెంచాలని చూస్తున్నాడు. ఈ జెట్ని నేటో దేశాలే కాకుండా క్వాడ్లో ఇండియా తప్ప మిగిలిన 3 దేశాలు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు కూడా ఉపయోగిస్తున్నాయి. 4వ దేశానికి అమ్మాలని చూస్తున్నాడు. అయితే ఇప్పటిదాకా అమెరికా ఎందుకు ఆఫర్ చేయలేదో తెలిసిందే. S-400 సిస్టమ్ నేటో దేశమైన టర్కీ F-35 డెవలప్మెంట్లో ఉన్నప్పుడే పార్ట్నర్గా జాయిన్ అయ్యి కొన్ని పార్ట్స్ని తమ దేశంలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేసింది. టర్కీకి ఇక డెలివరీ చేద్దామని లాక్హీడ్ మార్టిన్ జెట్స్ని రెడీ చేసినా కూడా S-400 సిస్టమ్ని కొన్నందుకు బైడెన్ ప్రభుత్వం ఆ డీల్ని క్యాన్సిల్ చేసి డెలివరీని ఆపేసింది. అమెరికా మా F-35 రష్యా లాంటి దేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గుర్తించకుండా వాళ్ళ దేశాల్లోకి చొరబడి దాడులు చేసి రాగలదని చెప్తుంది. ఇంకో పక్క రష్యా మా S-400 సిస్టమ్ అలాంటి స్టెల్త్ జెట్స్ని గుర్తించి కోల్చగలదని చెప్తుంది. అయితే ఏది విన్ అవుతుందో ఎవరికీ తెలియదు. కానీ అమెరికా ఆలోచన ఏంటంటే F-35 S-400 ఒకే చోట ఉంటే రష్యా టర్కీ S-400లో ఒక బగ్ని పెట్టి ఉంచి F-35 టెక్నాలజీని టెస్ట్ చేస్తుంది. F-35ని బెటర్గా గుర్తించే విధంగా రెడార్స్ని ఇంప్రూవ్ చేసుకుంటుందని ఒప్పుకోలేదు. అందుకే టర్కీతో పాటు ఇప్పటిదాకా ఇండియా కూడా ఆఫర్ చేయలేదు. అయితే ఇప్పుడు ట్రంప్ అమ్ముతా అంటున్నాడు. కానీ దీని గురించి మాట్లాడేటప్పుడు S-400 టాపిక్ అయితే తీసుకురాలేదు. అయితే ఈ ఆఫర్ కేవలం బిజినెస్ కోసమే కాదు, Su-57 ఆఫర్ని కౌంటర్ చేయడానికి. రష్యా Su-57ని మొదటిసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చూపించడం కోసం ఏరో ఇండియా షోకి పంపింది. ఇంకో పక్క అమెరికా 2023 లాగానే ఈ సంవత్సరం కూడా F-35 జెట్స్ని ఈ షోకి పంపింది. బైడెన్ ప్రభుత్వం S-400 విషయంలో టర్కీ మీద శాంక్షన్స్ని విధించినా కూడా ఇండియాపై అంత డేరింగ్గా శాంక్షన్స్ పడలేదు. చైనాని కౌంటర్ చేయడానికి ఇండియన్ ఓషన్లో ఇండియా ఒక ముఖ్యమైన పార్ట్నర్ అని ఆగిపోయింది. కానీ Su-57ని ఇండియా కొంటే ట్రంప్ మాత్రం అలా ఉండకపోవచ్చు. అయితే ఆల్టర్నేటివ్ని ఆఫర్ చేయకుండా శాంక్షన్స్ని విధించే హక్కు అమెరికాకి ఉండదు. మాకు చైనా, పాక్ స్టెల్త్ జెట్స్ నుండి ఆపద ఉంది, మీరు F-35ని ఇస్తామనలేదు. నేషనల్ సెక్యూరిటీ కోసం మాకు Su-57 తప్ప ఇంకో ఆప్షన్ లేదని ఇండియా సమర్థించుకోగలదు. అందుకే ఈ Su-57 డీల్ని అడ్డుకోవడానికి F-35 సేల్స్ని పెంచుకోవడానికి ట్రంప్ ఈ ముందడుగు వేశాడు. ఇక ఇండియాకి F-35 బెస్ట్నా Su-57 అని కంపారిజన్లోకి వెళ్తే 5th జనరేషన్ జెట్స్లో ఉండే మెయిన్ ఫీచర్ అంటే రెడార్స్ గుర్తించకుండా ఉండే స్టెల్త్ టెక్నాలజీలో F-35నే బెటర్గా ఉంటుందని 100కి 90% మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కానీ దీని అర్థం Su-57 F-35ని ఎదుర్కోలేదని కాదు. ఒక రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ఏం చెప్తున్నారంటే F-35 అఫెన్సివ్ అంటే శత్రువుల మీద దాడి చేయడానికి బాగుంటుంది. ఇంకో పక్క Su-57 ఒక దేశాన్ని శత్రువుల స్టెల్త్ జెట్స్ నుండి కాపాడడానికి బాగుంటుంది. అలాగే Su-57కి ఫ్రంట్ నుండి స్టెల్త్ బాగున్నా పక్కన నుండి రెడార్ వేవ్స్ వస్తున్నప్పుడు స్టెల్త్ అనేది కొంచెం కాంప్రమైజ్ అవుతుందని చెప్పారు. ఈ F-35 జెట్ డిజైన్ అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. అవతలి జెట్ కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ F-35కి ఎటువైపు ఉన్నా సరే అవి పంపే రెడార్ వేవ్స్ F-35 మీద పడి అంత సాధారణంగా అయితే బౌన్స్ అవ్వవు, సో గుర్తించబడదు. కాబట్టి శత్రువు ఎయిర్ స్పేస్లోకి ఈజీగా చొరబడి దాడులు చేసి రాగలదు. అయితే Su-57కి అలా అన్ని సైడ్స్ స్టెల్త్ సేమ్ లెవెల్లో ఉండదు. కాబట్టి శత్రువుల ఎయిర్ స్పేస్లోకి చొరబడినప్పుడు రెడార్స్ కనుక కొంచెం దగ్గరలో ఉంటే గుర్తించబడడానికి అవకాశాలున్నాయి. అయితే ఇలా అఫెన్సివ్లో కాకుండా F-35 లాంటి జెట్స్ నుండి రష్యన్ ఎయిర్ స్పేస్ని డిఫెండ్ చేయడంలో Su-57 బాగా సూట్ అవుతుంది. సపోజ్ F-35 రష్యాలోకి వెళ్తుంది అనుకుందాం. Su-57 టేకాఫ్ చేసుకుంటుంది లేదా ఆల్రెడీ ప్యాట్రోలింగ్లోనే ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో F-35 వైపు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ జెట్ పంపే వేవ్స్ Su-57 ఫ్రంట్ పార్టీకే తగులుతాయి. కాబట్టి ఇక్కడ స్టెల్త్ అనేది బాగుంటుంది.
ఇంకో పక్క SU-57 రెడార్ టెక్నాలజీ F-35 కన్నా అడ్వాన్స్డ్గా ఉంటుంది. SU-57లో రెగ్యులర్ జెట్స్లో ఉన్నట్టు అచ్చం నోస్ దగ్గరే ఒక రెడార్ ఉండదు. నోస్కి ఒకటి, నోస్కి 2 పక్కల ఇంకో 2, మొత్తం 3 ఎక్స్ బ్యాండ్ ఫైర్ కంట్రోల్ రెడార్స్ ఉంటాయి. అలాగే వింగ్స్ ఎడ్జ్లకి కూడా స్పెషల్గా స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్ని గుర్తించడానికి మరో 2 ఎల్ బ్యాండ్ రెడార్స్ ఉన్నాయి. అలాగే వెనుక సైడ్ ఇంకో రెడార్ ఉంటుంది. అయితే ఈ రెడార్స్ డేటాని ఇన్ఫ్రారెడ్ సెన్సార్ డేటాని కలిపి F-35 లాంటి జెట్స్ని బెటర్గా గుర్తించగలదు. సో ఓవరాల్గా SU-57 అఫెన్సివ్ రోల్లో అంతా సూట్ అవ్వదు, డిఫెన్స్లో అయితే బాగా సూట్ అవుతుంది. ఇక F-35 అయితే మెయిన్గా అఫెన్సివ్ ఆపరేషన్స్ ఇందులో చాలా స్ట్రాంగ్, అలాగే డిఫెన్స్ రెండింటిలో కూడా బాగుంటుంది. అయితే ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాస్ట్ని చూస్తే బేసిక్ ఎయిర్ ఫ్రేమ్ విషయంలో F-35 కాస్ట్ అనేది $82 మిలియన్, అలాగే SU-57 $50 మిలియన్, అంటే రఫ్గా 400 కోట్లు ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ ఖరీదు కూడా F-35 కంటే SU-57కి తక్కువ ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎక్కువగా రష్యన్ లేదా స్వదేశీ జెట్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్సే ఉన్నాయి. ఈ నెట్వర్క్లోకి ఇంటిగ్రేట్ చేయాలంటే మరలా రష్యన్ జెట్టే బాగా సూట్ అవుతుంది. ఇండియా చరిత్రలో ఎప్పుడూ కూడా అమెరికన్ జెట్స్ని ఆపరేట్ చేయలేదు. ఈ మధ్యన చూస్తే అమెరికా ఇంజన్స్ నుండి హెలికాప్టర్స్ వరకు చాలా వెపన్స్ డెలివరీని బాగా లేట్ చేసుకుంటూ వస్తుంది. దీనివల్ల అమెరికా మీద ఉన్న నమ్మకం పోయింది. ట్రంప్ వచ్చి నెలే అవుతుంది కాబట్టి మరి ఈ డెలివరీస్ ఎలా ఉంటాయో చూడాలి. అమెరికాతో డీల్స్ అంత మంచిది కాదని ఇండియాకి కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓవరాల్గా ఇండియాకి విదేశీ స్టెల్త్ ఫైటర్ కావాలన్నప్పుడు మనకి చైనా, పాకిస్తాన్ల స్టెల్త్ జెట్స్ నుండి డిఫెండ్ చేయగలిగే స్టెల్త్ జెట్ చాలు. తక్కువ ఖరీదు, ఈజీ మెయింటెనెన్స్, నమ్మకం ఉండాలి. అలాగే శాంక్షన్స్ని కూడా మేనేజ్ చేసుకోగలవంటే SU-57 ఫస్ట్ చాయిస్ అవుతుంది. లేదు మనకి అఫెన్సివ్, డిఫెన్సివ్ రెండింటిలో కూడా ఒక టాప్ నాచ్ జెట్ కావాలి, ఎంత ఖర్చైనా పెడదాం, అమెరికా మనల్ని మోసం చేయదులే అనుకుంటే F-35 ఫస్ట్ చాయిస్ అవుతుంది. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.